ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीमात्रे नमः। మనము లాస్ట్ వీక్ క్లాస్ మిస్ అయ్యాం కనుక ఒకసారి క్విక్ రీక్యాప్ ఏంటి అని అంటే, మనం అమ్మవారి నామాల గురించి చెప్పుకుంటూ మొదట అమ్మవారి సాకార స్వరూపం గురించి చెప్పుకున్నాము. అది అయిన తర్వాత మంత్రాత్మక రూపంగా అమ్మవారి ఎలాగా అమ్మ శరీరం అంటే అది మంత్రమయం అనేది చెప్పుకున్నాము. తర్వాత ఇంకా సూక్ష్మంగా కామకళ గురించి చెప్పుకున్నాము. కుండలిని శక్తిగా అమ్మ మనలో ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాము. అది అయిన తర్వాత నిర్గుణానికి సంబంధించిన నామాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ నిర్గుణం కూడా అయిన తర్వాత ఒక సెట్ ఆఫ్ నామాలు మొదలయ్యాయి మనకి. నీరాగ రాగమథని నుండి ఇక్కడ వరకు నిష్క్రియ నిష్పరిగ్రహ వరకు. అవేంటంటే మనలో ఉండే ఒక 17 దోషాలకి సంబంధించిన నామాలు. ఆ దోషాలని అమ్మ ఎలా తీసేస్తుంది అనేవి మోస్ట్ ఆఫ్ దీస్ జంటగా వస్తాయి. లైక్ నీరాగ అంటే రాగమథని, ఆ రాగం లేనిది కనుక అమ్మవారు రాగాన్ని మనలో కూడా దూరం చేయగలుగుతుంది. అలాగో వస్తాయి. విత్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ నిశ్చింత నిరహంకార అనే 2 నామాలు. సో ఆ సిరీస్లో మనం ఆల్రెడీ నీరాగ రాగమథని నిర్మద మదనాశిని నిశ్చింత వరకు లాస్ట్ సెషన్లో చూసాము. సో ఇవాళ లెట్స్ పికప్ ఫ్రమ్ నిరహంకార అనే నామం. సో నిరహంకార అనేది 5 అక్షరాల నామము. శ్రీ నిరహంకారాయై నమః. నిర్గతః అహంకారః యస్య సా అని డెఫినేషన్. అంటే అహంకారం లేనిది సింపుల్గా. అహంకారం అంటే ఏంటి అని అంటే అహం, ఈగో, నేను అని అనుకోవటం. ఏదన్నా సరే ఇది నేను కాని దాన్ని నేను అనుకోవటం. వేదాంతిక్ టర్మ్స్లో అహంకారం అంటే ఏంటంటే నేను అనుకుంటున్నాం సరే, దేన్ని అంటే మనం కాని దాన్ని మనం అనుకోవటమే అహంకారం. సో మనం ఈ బాడీ దేహాన్ని నేను అని అనుకుంటాం. నువ్వు రా ఇక్కడికి అంటే ఈ దేహం వెళ్తుంది కదా. సో ఎవరు అని అంటే శిరీష అంటే నేను నన్ను చూపించుకుంటాను, ఈ బాడీని చూపిస్తాను. సో అంతల్లా మనం దేహంతో తాదాత్మ్యంగా ఉంటామన్నమాట. సో అలాగా నేను కాని దాన్ని నేను అని అనుకోవటం అహంకారం. సో మనందరికీ బై డిఫాల్ట్ అహంకారం అనేది ఉంది. మనం యూజ్ చేసేది ఈగో కోసం, అది డిఫరెంట్ మీనింగ్ ఉండే అహంకారం. వేదాంతిక్ టర్మ్స్లో అహంకారం అంటే మనం కాని దాన్ని మనం అనుకోవటం. అంత పెద్ద డీప్ మీనింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం అలా అనుకున్నామంటే, మనం కాని దాన్ని మనం అనుకున్నాము అని అంటే ఇక్కడ ఏదో ద్వైతం అనేది ఉంది. 2 ఉన్నాయి. అందుకే మనం కాని అంటే పరమాత్మ, ఆ పరతత్వం ఏదైతే ఉందో మనం దాని నుండి దూరంగా చూస్తున్నాము అంటే ఇంకోటి ఏదో ఉంది. సో మనం ద్వైతంలో ఉన్నాము. ఓకే, అమ్మవారు అలా కాదు, అద్వైత స్వరూపిణి కనుక అమ్మకి అహంకారం అనేది లేదు. ఈ అహంకారం ఎప్పుడైనా సరే త్రిగుణాలతో కలిసి ఉంటుందన్నమాట. సో ఆ త్రిగుణాలు అనేవి అమ్మవారికి లేదు. గుణాతీత అమ్మవారు, నిర్గుణ. సో అంటే గుణాలే లేని అమ్మవారు కనుక ఆ గుణాలను ఆసరాగా చేసుకుని ఉండే అహంకారం కూడా అసలు లేనే లేదు. అంటే ఇప్పుడు సృష్టి జరగాలి అంటే కూడా ఈ సాత్వికము, రాజసము, తామసము ఇట్లాంటి గుణాలు ఇవన్నీ ఒక రకమైన ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఆ సృష్టి మెయింటైన్ అవ్వాలంటే 3 కావాల్సిందే సృష్టి నడవటానికి, మన నడవటానికి కూడా. పూర్తి సాత్వికం అంటే శుద్ధమైన తత్వం, అది ఇంకా అమ్మవారే అనమాట. బట్ సృష్టిలో ఉండే అన్ని త్రిగుణాలతో కూడే ఉంటాయన్నమాట. సో ఈ అహంకారం అనేది తాత్వికంగా చూస్తే మనది కానిది మనం అనుకోవటం అనేది ఒకటే మీనింగ్ కదా. కానీ అది ఈ త్రిగుణాలతోటి కలవటం వల్ల 3 రకాలుగా, 3 గుణాలతో కలిసినప్పుడు, ఒక్కొక్క గుణంతో కలిసినప్పుడు ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతూ ఉంటుందిట. దానికి టర్మ్స్ ఇచ్చారు, అవేంటో చూద్దాము. అండ్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ అవర్ బాడీస్ కూడా అన్నమాట. మన ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలతోటి అవి అటాచ్ అయ్యి ఉంటాయి. అది ఎట్లాగో చూద్దాం. వైఖారిక, తైజస, భూతాది 3 అహంకారాలు అనమాట. ఈ వైఖారిక అహంకారం అంటే ఏంటంటే ఇక్కడ సత్వ గుణము ప్రధానంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మిగతా లేవు అని కాదు. లైక్ ఐ సెడ్ 3 ఉంటేనే అసలు ఈ సృష్టిలో దేనికైనా 3 ఉంటాయి. దేంట్లో ఏది ఎక్కువ? సో వాట్ వీ షుడ్ వర్క్ ఆన్ ఈజ్ ఫస్ట్ తామస గుణాన్ని తగ్గించుకోవాలి. అంటే బద్ధకము, సత్వం అలాంటివన్నీ చేసుకొని తర్వాత నెమ్మదిగా రాజసం అంటే ఎక్కువ కర్మలు చేయటంలోనే కూడా అక్కర్లేదు,
అది నెమ్మదిగా నెమ్మదిగా తగ్గించుకొని జ్ఞానాన్ని ఆశ్రయించి అదే సంపాదించాలి అని మనం సాత్వికంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే అది అక్కడ సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సో వీ కెన్ వర్క్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ దట్ అన్నమాట. సో లైక్ ఐ సెడ్, ఈ వైఖారిక అహంకారం అనే దీంట్లో సత్వగుణం అనేది ప్రధానంగా ఉంటుంది, నాలెడ్జ్కి సంబంధించింది. సో జ్ఞానం, మనకి ఏదైనా జ్ఞానం వస్తూ ఉంటే అది కనిపించదు. సాత్వికమైన అహంకారం అంటే అది కనిపించదు, బట్ మనకి ఒక రకమైన అహంకారం ఉంటుందన్నమాట. అది కారణదేహంతో అంటే మన కాజల్ బాడీ తోటి రిలేట్ అయి ఉంటుంది. తర్వాత తైజస అహంకారం అనేది రెండోది. ఇక్కడ రజోగుణం ప్రధానంగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ రజోగుణం అంటే ఎప్పుడు యాక్షన్, సో క్రియాశీలత, కర్మలు చేయటము, అవన్నిటి యాక్ట్ ఆఫ్ డూయింగ్ కి సంబంధించిన అహంకారం ఏదైతే ఉంటుందో తైజస, నేను చేస్తున్నాను, నా చేతి చేయబడింది అట్లా అనుకోవటం. సో దీన్ని సూక్ష్మదేహంతో అంటే మన అంటే నేను చేశాను అని మనసులో, ఈ నా బాడీ చేసింది మన మనసులో అనుకుంటూ ఉన్నాం కనుక అది సూక్ష్మం. లైక్ అవర్ హార్ట్, అవర్ మైండ్, బుద్ధి అన్నీ నేను చేశాను అని అనుకుంటున్నాయి కనుక ఇది సూక్ష్మదేహానికి సంబంధించింది. తర్వాత థర్డ్ ఏంటంటే భూతాది అహంకారం. ఇక్కడ తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాక్షన్ కూడా లేదు, నాలెడ్జ్ లేదు, యాక్షన్ లేదు. తమో గుణం అంతా ఈ జడత్వము, చలనం లేకుండా అలా కూర్చోటము, బద్ధకము, లేకపోతే అలసటగా ఉండటము, లేకపోతే నిద్ర వస్తున్నట్లుగా ఉండటము, మనకి బాగా ఫెమిలియర్ అయినవి అనమాట. అజ్ఞానం బాగా ప్రబలంగా ఉంటుందన్నమాట ఈ స్టేజ్లో. ఇది స్థూల దేహాంతో రిలేటెడ్. సో స్థూల దేహం మనమే అని అనుకుంటూ ఉంటాం. సో మనం భూతాది అహంకారంలో ఉన్నాము, తైజస అహంకారంలోనూ ఉన్నాము, మనకి సాత్విక అహంకారం అన్నీ తెలుసు. ఏదన్నా కాస్త పూజలు 2 బాగా చేసేసాము అని అంటే మనకి మనమే సాత్విక అహంకారం, అబ్బా నా అంత గొప్పగా ఎవరు చేయలేరు అట్లా అనుకోవటం, లేకపోతే నాకే ఈ జ్ఞానం అర్థమైంది, నాకే వచ్చింది అని అనుకోవటం, అలాంటివి. తైజస అహంకారం అంటే నేను చేసినంత బాగా ఎవ్వరూ ఇది చేయలేరు, నేను పారాయణ చేస్తే ఇంత ఇదిగా, అలంకరణ చేస్తే ఇంత బాగా చేస్తా అలా అనుకునే, మనం రిలేట్ చేసుకోవడానికి ఇట్లాంటి అహంకారాలన్నీ మనం చూస్తూనే ఉంటాం. తర్వాత ఈ 3 అహంకారాలు మనకి ఎందుకు ఉన్నాయంటే మనం త్రిగుణాలతో చేయబడిన వాళ్ళం, త్రిగుణాలు కలిగి ఉన్న వాళ్ళం కనుక, అమ్మవారు త్రిగుణాలకి అతీతురాలు కనుక అమ్మకి ఈ అహంకారాలు ఏవి లేవు, అందుకని నిరహంకార అయిందనమాట అమ్మ. అది అమ్మ న్యాచురల్ స్టేట్ ఈజ్ నిరహంకార. బట్ వీ కెన్ వర్క్ టువర్డ్స్ బీయింగ్ నిరహంకార. అది ఎలా సాధ్యం అంటే అమ్మని పట్టుకుంటే అమ్మ నెమ్మదిగా ఒకటి తప్పిస్తుంది. తమో గుణాన్ని ఫస్ట్ తప్పిస్తుంది, తర్వాత రజోగుణంలో కూడా ఎక్కువ ఉండిపోతే ఎంతసేపు డాంబికంగా చేయటంలోనే ఉండిపోతాం మనం. వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ ఆల్సో. అది స్పిరిచువల్ ప్రోగ్రెస్. అది అహంకారం లేకుండా అమ్మ చేయగలుగుతుంది మనకి. నెక్స్ట్ నామం వచ్చి నిర్మోహ. 3 అక్షరాల నామము. శ్రీ నిర్మోహాయై నమః. నిర్గతః మోహ యస్యా సా. అంటే మోహం అనేది లేనిది అమ్మవారు డెఫినేషన్ మామూలుగా. సో మోహం అంటే ఏంటంటే ఒక రకమైన ఇష్టం ఉండటము అనేది అదొక మీనింగ్. రెండోది ఏంటి అంటే తప్పుగా, ఇప్పుడు ఒక వస్తువు గురించి కానీ, ఒక విషయం గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ లేనిది ఉన్నట్లుగా అవగాహన చేసుకోవటం అంటే మన ఎరోనియస్ పర్సెప్షన్ అన్నమాట. మనం పర్సీవ్ చేసుకునే విధానం మనం డిఫరెంట్గా చేసుకుంటాం. విషయం అక్కడ ఉన్నది ఒకటి, కానీ మనం దాన్ని వేరే విధంగా చూస్తున్నాము, వేరే విధంగా అవగాహన చేసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము అంటే అది మోహం అని ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారనమాట. అలా చేసుకుంటే ఏమవుతుంది, ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. దాన్నే చిత్తభ్రాంతి అని అంటారు. అంటే ఒక కన్ఫ్యూజన్, ఇది అదా ఇదా అన్నట్లుగా కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అవుతాం, త్రొట్టుపాటు పడతాము, అవన్నీ అవుతాయి. సో ఇట్లాంటి మోహం ఉండటం వల్లే ఏమవుతుంది అంటే తప్పు ఒప్పుగా కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అధర్మమే ధర్మంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఈ పర్సెప్షన్ వల్ల మనము ఒక్కొక్కసారి భ్రాంతిలో పడుతూ ఉంటాము. దాన్ని మోహం అనే స్థితి, దాన్ని మోహం అంటారనమాట. సో ఏదన్నా సరే ఒక విషయం గురించి మనకి ఫుల్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేనప్పుడు దాని నుండి మనకు ఎలా అర్థమవుతుందో అంతవరకే మన పర్సెప్షన్ ఎంతవరకు తీసుకెళ్తుందో మనల్ని, మన అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉందో అలాగే మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అందుకే మనకి ఇప్పుడు అమ్మవారు ఒక ఆబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అయిన ఒక భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని వదిలేశారనుకో,
మనం దాన్ని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. చూస్తూ ఉంటాం చాలా మంది పిచ్చి పిచ్చిగా దీన్ని అవగాహన చేసుకునే సందర్భాలు చూస్తూ ఉంటాం మనం. కానీ అందుకని మనకి గురువులు ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని అలా అబ్స్ట్రాక్ట్ గా ఉన్నదాన్ని నువ్వు ఎలా గ్రహించాలి, నువ్వు తప్పుగా చూసే అవకాశం ఎలా ఉంది, ఇలా తప్పుదారిలో వెళ్ళకూడదు, దీన్ని ఇలా అన్వయించుకోవాలి. తర్వాత ఇంకో నామంలో వస్తాయి ఎగ్జాంపుల్స్ ఎట్లాగా అనేది. సో మనకి చాలా పురాణాల్లో కానీ శ్లోకాల్లో కానీ ఉంటుంది. మనం ఇలా చూస్తాం, ఇది చేస్తే ఇది అయిపోతుంది. కార్తీక పురాణం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తోంది, దీపం వెలిగిస్తే ఇది మోక్షం వచ్చేస్తుంది. జీవితం అంతా ఎలా గడిపినా చివరికి అజామిళుడు నారాయణ అని అన్నాడు, మోక్షం వచ్చేసింది. అవి ఒక గురువు మనకి కరెక్ట్ గా చెప్పలేదనుకో, ఎంత రిడిక్యులస్ గా అనిపిస్తుంది. అంటే ఒక దీపం పెడితే వచ్చేస్తుంది అని అంటే, మనకి ఆ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే, ఎవరో వేరే మతం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి దీపం పెడితే ఇదైపోతుందా, ఇప్పుడైతే నేను దీపం పెట్టాను నాకు మోక్షం వచ్చేస్తుందా, అలా వితండవాదాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే మనం పూర్తి నాలెడ్జ్ తీసుకోకుండా ఎర్రోనియస్ గా దాన్ని పర్సీవ్ చేస్తున్నాం కనుక. ఓకే, కానీ దాని వెనక గురువులు ఉంటే మనకి అర్థం అయ్యేటట్లుగా చెప్తారు ఆ దీపం ఎలా పెట్టాలి, ఎట్లా పెడితే వాళ్ళు ముందు ఎంత సాధన చేస్తుంటే ఈ జన్మలో ప్రారంధం వల్ల అనుభవించాల్సినవి అనుభవించి చివరికి టైం వచ్చినప్పుడు అది వెలిగించటం వల్ల ఇదైంది అని దాని కనెక్షన్, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది మనకి ఒక గురువులు చెప్తారనమాట. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేదు అనంటే మన ఇటు నుంచి చూసిన తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే, నేను చూసే యాంగిల్ నుంచి 3 కాళ్లే కనిపించాయని 3 కాళ్లే అని వాదిస్తే అది ట్రూ అవుతుందా? అవ్వదు కదా. సో సిమిలర్ గా అన్నమాట. సో దానికి యథార్థంగా విషయం ఏంటి అనేది మనకు తెలియనప్పుడు రకరకాల భ్రాంతులు కలుగుతాయి. అంటే ఈ పర్సెప్షన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, దాన్ని భ్రాంతి అని రిఫర్ చేస్తున్నారు ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారనంటే, సీతాదేవి, జింకలు ఎక్కడైనా బంగారం జింకలు ఉంటాయా? ఉండవు అనేది కామన్ సెన్స్. మరి అలాంటిది సీతాదేవి ఒక బంగారు లేడి కనిపించింది నాకు అని ఒక భ్రాంతికి లోనైంది కదా. అప్పుడు ఓకే, బికాస్ ఆఫ్ సమ్ నెట్టుకుని వస్తున్న ఈవెంట్స్ వల్ల అప్పుడు అలా జరగాలి కనుక జరిగింది. కాకపోతే దాన్ని మోహం అంటారనమాట. అంటే మామూలుగా ఆలోచిస్తే లక్ష్మణుడు అదే అన్నాడు, బంగారు లేడీ ఉండనే ఉండదు వదిన, మీరు ఇది తప్పుగా అనుకుంటున్నారు, ఇది ఎవరిదో మాయా అనేది విచక్షణ అప్పుడు లక్ష్మణుడికి ఉంది. బట్ సీతాదేవి కోల్పోయింది, అంటే మోహానికి లోనయింది అనమాట. అంటే అది చూడగానే చాలా అందంగా కనిపించేసేటప్పటికీ ఆ మోహం వల్ల నువ్వు అది తప్ప ఒప్ప నిజమా అసలు అలా ఉంటుందా అనే విచక్షణ కోల్పోయింది అనమాట. కోల్పోయి ఆ బంగారు లేడి కావాలి అని అనుకుంది. సో ఈ మోహం అనేది 2 లక్షణాలతోటి కనిపిస్తూ ఉంటుంది. అదేం చెప్పారంటే తరుణ లక్షణం అని ఒకటి, దీర్ఘ లక్షణం. తరుణ అంటే ఇమ్మీడియట్. ఓకే, సో ఆ తరుణ లక్షణం అంటే యాక్యూట్. ఇలా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక మనిషి ఏదో కొంచెం నచ్చారు, ఆ నచ్చిన దాన్నే ప్రేమ అని అనుకోవటం, లైక్ ఇన్ఫాక్చుయేషన్ వర్సెస్ లవ్. దట్స్ గుడ్ ఎగ్జాంపుల్. చూడంగానే నచ్చినట్లు అనిపిస్తుంది, బట్ ఒక జర్నీ చేస్తే కదా నీకు అసలు ట్రూగా కంపాటిబిలిటీ ఉందా లేదా అనేది. సో అలా చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు అట్లాంటివి, అదంతా ఈ తరుణ లక్షణం ఉన్న మోహం అనమాట. దీర్ఘం అంటే క్రానిక్. ఆ దీర్ఘ లక్షణాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఈ దేహం అనేది శాశ్వతం అని అన్నట్లుగా ఉంటాం మనం చాలా సార్లు. వి లివ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ దిస్, వీఆర్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ అని. ఏ రోజో మనం పోతాము అనే స్పృహ పెట్టుకొని ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. వి యాక్ట్ యాజ్ ఇఫ్, అంటే థియరిటికల్ గా చెప్తాం కానీ వి యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. అందుకే రేపనే రోజుకి అని అలా దాస్తూనే ఉంటాము. చక్కగా ధైర్యంగా అలారం పెట్టుకుని పడుకుంటాం, ఖచ్చితంగా లేస్తాము అనే మనకి ఆ నమ్మకం ఉంది. ఈ బాడీ మనది, ఉంటాము అనే నమ్మకం అన్నమాట. సో అది యూజువల్ ఇక్కడ ఎలా, ఎందుకనంటే ఈ దేహం శాశ్వతం అని అనుకోవటం అన్నిటికన్నా పెద్ద మోహం అన్నమాట. అందుకని అది దీర్ఘకాలిక లక్షణం అన్నారు. అదేమో ఒక రోజు వచ్చి ఒక రోజు పోయేది కాదు. మిగతా ఇప్పుడు లవ్ ఇన్ఫాక్చుయేషన్ అనుకున్నాం అనుకో, యాజ్ ద జర్నీ ప్రోగ్రెసెస్ యూ విల్ లెర్న్ అ ఫ్యూ లెసన్స్ ఆల్రెడీ. కాకపోతే ఈ శరీరం శాశ్వతం కాదు అని అనుకోవడానికి మన చుట్టూతో ఎంతమంది మనం పుట్టినప్పటి నుంచి మొన్న ఉన్నారు, నిన్న లేరు, నిన్నున్నారు, ఇవాళ లేరు, ఎంతమందిని చూసాము మన, అలా మన క్లోజ్ ఫ్యామిలీస్ లో చూసాము, ఫ్రెండ్స్ లో చూసాము, ఎన్నో చూసాము. స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు అస్ వీ యాక్ట్ యాజ్ ఇఫ్ వీ లివ్ ఫర్ ఎవర్. సో అది అందుకని దీర్ఘ లక్షణం అవుతుందన్నమాట. సో యథార్థాన్ని గుర్తించకుండా
ద ట్రూ నేచర్ని గుర్తించకుండా మనం ఏదో పర్సీవ్ చేసుకుంటాం డిఫరెంట్గా, దాన్ని మోహం అని అంటారు. సిమిలర్లీ వెల్త్ అని అంటే ఏంటి, మనము డబ్బు అని అంటే అదే సంపద అనుకుంటాం, కానీ ట్రూలీ డబ్బు ఉంటే అది సంపద కాదు. అందుకే మనకి భోగ భాగ్యాలు అని అంటారు. అంటే ఏంటి, డబ్బు ఉండాలి, కానీ ఆ డబ్బుని అనుభవించటానికి నా అనే వాళ్ళు ఉండాలి, నీతో పాటు ఆనందంగా గడిపే వాళ్ళు ఉండాలి, నీకు ఎంజాయ్ చేయడానికి నీకు హెల్త్ బాగా ఉండాలి. సో అది సంపద. భోగభాగ్యాలు అంటే ఏంటి అని అంటే అవన్నీ. కాకపోతే డబ్బు 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 గురించే జనాలు వెళ్తూ ఉంటారు తప్పిస్తే, వి సీ సో మెనీ ఎగ్జాంపుల్స్ అరౌండ్ అస్, లేకపోతే చూసాం ఎన్నో క్యారెక్టర్స్ అట్లాగా, వేర్ చేసింగ్ మనీ దీంట్లో ఫ్యామిలీస్ని కోల్పోతూ ఉంటారు, రిలేషన్స్ని కోల్పోతుంటారు, మంచి ఫ్రెండ్స్ని కోల్పోతూ ఉంటారు, మళ్ళీ తిరిగి రావు అవేవి. సో చివరికి ఏదో వన్ ఫైన్ డే కూర్చుని రిపెంట్ అయ్యి, అర్రే డబ్బు వెనక పిచ్చిగా పరిగెట్టానే, ఇలా ఇవన్నీ లూజ్ చేసుకున్నానే నేను ఈ జర్నీలో అని నువ్వు దుఃఖిస్తే అప్పుడు లాస్ట్లో డజంట్ హెల్ప్. సో అది అవన్నీ ఈ మోహానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అట్లాంటి పొరపాట్లు మనం చాలా చేస్తూ ఉంటాము. అమ్మ నిర్మోహ, అమ్మకి అలాంటివి ఏమీ లేనే లేదు అనమాట. ఇంకా గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోహన్ చెప్పాలి అని అంటే అర్జునుడు. ఓకే, అర్జునుడు మోహంలో పడి, ఈ భగవద్గీత ఎందుకు వచ్చింది అని అంటే ఆయన మోహంలో పడి ఆ నా అనే వాళ్ళని నేను చంపలేను, ఆ మోహం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుంది, అర్జునుడికి పక్షపాత బుద్ధి అనమాట. అరే నేను నా అనే వాళ్ళని నేను చంపుకుంటానా, నీకు నిజంగా ఎవరితోటో ప్రాబ్లం ఉంటే వాళ్ళని చంపడానికి ఏం హెసిటేట్ చేయలేదు అర్జునుడు. యుద్ధానికి వెళ్ళాడు దుర్యోధనుడి మీదకి, కానీ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ నేను చంపలేను అని అక్కడ మోహానికి. అంటే ఏంటి, పక్షపాతం అనమాట. మనకి ఇష్టం లేకపోతే ఓకే, కానీ మనకి ఇష్టమైన వాళ్ళ పట్ల మనకి మోహం ఉంది, మనం పర్సెప్షన్ యాడ్ చేసుకున్నాం. సో అది కూడా మోహం, దాన్ని భగవంతుడు క్లియర్ చేసేసాడు. అవునా. తర్వాత ధృతరాష్ట్రుడు ఆన్ ద అదర్ హ్యాండ్, ఆయన మోహం ఎలాంటిది, పిచ్చి ప్రేమ పిల్లలంటే దానివల్ల ఏం చేశాడు, తప్పు ఒప్పు ధర్మం అధర్మం చెప్పలేకపోయాడు. లైక్ హీ వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే నాకు అంత ప్రేమ ఉంది కనుక నేను సపోర్ట్ చేయాలి అని అనుకున్నాడు. సో అదొక రకమైన భ్రాంతి, బోత్ కాస్డ్ బై మోహం, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. సో నెక్స్ట్ నామం ఏంటంటే మోహనాశిని, శ్రీ మోహనాశిన్యై నమః. ఇక్కడ సో ఈ నిర్మోహ కనుక అమ్మవారే మనకి మోహాన్ని నాశనం చేయగలగాలి. నాకే బురద అంటుకుంటే నేను నా చేయి పెట్టి మిమ్మల్ని క్లీన్ చేస్తూ ఉంటే మీ బురద ఇంకొంచెం నాకు అంటుతుంది, లేకపోతే ఐ కాంట్ గెట్ ఇట్ క్లీన్ బికాస్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ నాట్ క్లీన్. ఆ క్లీన్ చేసుకోవటం ఎలాగా ఏంటి తెలిసిన వాళ్ళు మనకి క్లీన్ చేయగలుగుతారు, విచ్ ఇస్ నిర్మోహ అయిన అమ్మవారు మోహనాశిని కూడా అయ్యి మన మోహాన్ని తీసేస్తుంది. ఓకే, సో మనం చెప్తాం మనకి ఏదైనా మోహం కలిగి అంటే ఏంటి, అది మనకి నచ్చాలి, రైట్. ఒక కంటికి మనసుకి ఏదో ఒక విషయమో లేకపోతే వ్యక్తితో ఎవరో మనకి నచ్చితే వాటిలో మనకి మోహం అనేది కలుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ మోహం కలిగింది అని అంటే ఇందాక బంగారు లేడిలో ఒక రకమైన ఆకర్షణ, ఒక భ్రమ వల్లనే కదా ఈ మోహం కలిగింది. సో అలాంటి మనకు ఒక వాళ్ళు ఏదో అద్భుతంగా ఉంది, లేకపోతే ఈ వస్తువుల్లో సంథింగ్, దేర్ ఈస్ సంథింగ్ దట్ విల్ మేక్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనే ఒక రకమైన మనకి భ్రాంతి, ఒక భ్రమ కలిగితేనే దాని పట్ల మోహం కలుగుతుంది. ఇది మనకి హెల్ప్ అవుతుందో లేదో, వీళ్ళు మనల్ని బాగా చూసుకుంటారో లేదో, లేకపోతే ఖచ్చితంగా బాగా చూసుకోరిన రిలేషన్ బాగోదు అని అంటే అసలు మనకి మోహం అనేది కలగదు కదా. సో దెర్ ఈస్ ఆల్వేస్ మోహం అండ్ ఈ భ్రమ అనేవి దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ ఎ పర్సన్, వాళ్ళల్లో ఏదో కనిపిస్తుంది మనకి క్వాలిటీ, విచ్ ఫర్ లైఫ్ లాంగ్ నాకు ఆ క్వాలిటీ నాతో కావాలి అని అనుకోవటం వల్ల ఇష్టపడతాం. వస్తువు అయినా కూడా అంతే అనమాట. సో రెండిటికి ఒక అవినాభావ సంబంధం టైప్లో ఉంది. సో అమ్మ ఆ రెండింటిని దూరం చేస్తుంది అనమాట. ఇది ఈశావాస్యోపనిషత్తులో ఒకటి చెప్తారు, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కోమోహః కహ శోక ఏకత్వం అనుపశ్యతః. అంటే ఏం చెప్తున్నారంటే అమ్మని ఆశ్రయించి అమ్మ తత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే కనుక, విచ్ ఈస్ అవర్ అల్టిమేట్ ప్లేస్ టు బి,
అలా అర్థం చేసుకున్నప్పుడు ఇంకా అద్వైతం ఎక్కడ చూసినా మనకి అమ్మే కనిపిస్తోంది. అప్పుడు అది వేరే వస్తువు, అది నాకు కావాలి, లేకపోతే అది మంచా చెడా అలాంటి భ్రమలు, అందులో నాకు ఏదో నచ్చుతోంది ఏమీ ఉండవన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే సమస్త భూతాలలో, అన్ని ప్రాణులలో, అన్ని వస్తువుల్లో ఏకత్వాన్ని అంటే అమ్మనే చూస్తున్నాం మనం. అలాంటప్పుడు ఇంకా అసలు భ్రమకి మోహానికి తావే లేదు. సో అమ్మని ఆశ్రయిస్తే, అమ్మ జ్ఞానాన్ని మనం పొందితే మోహం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది అన్నమాట. అటువంటి వారికి మోహం ఎక్కడ ఉంటుంది? కో మోహ కహ శోక. ఆ మోహము లేదు, శోకం అంతకన్నా లేదు. ఈ మోహాల వల్లే, ఈ భ్రాంతుల వల్లే కదా సుఖమో దుఃఖమో ఒక అనుభవం మనకు వస్తుంది. అలాంటివి ఇంకేమీ లేవు. అది నిర్మోహ స్థితి అన్నమాట. ఆ నిర్మోహ స్థితిని మోహనాశిని అయిన అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. సిమిలర్గా భగవద్గీతకి ఇందాక మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నా వాళ్ళు, నేను ఫైట్ చేయలేను, నేను చంపలేను అని అంటే, హలో ఒక్క క్షణం, ఇక్కడ అంతా జరుగుతున్న దానికి యూ జస్ట్ వాచ్, యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ యువర్ పార్ట్ అంతే. చేస్తున్నది మొత్తం నేనే, నాకు అభిన్నంగా ఏం లేదు అని అంత నాలెడ్జ్ పెట్టే ఈ మాయలో, ఈ మోహంలో ఏదైతే ఉన్నాడో అర్జునుడు, దాన్ని డిస్పెల్ చేయగలిగాడు కృష్ణుడు భగవద్గీత చెప్పటం వల్ల. సో మనం కూడా భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ నిర్మోహ స్థితికి తప్పకుండా మనల్ని చేరుస్తారు. కాకపోతే మనం ఎలాగా ఇందాక చెప్పుకున్నట్లు తామస రజోగుణాలు వదిలిపెట్టి సాత్వికమైన అమ్మవారి జ్ఞానాన్ని పొందాలి. అలా చేస్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా సిద్ధిస్తాయి అన్నమాట. సిద్ధులు అంటే మనం ఏదో ఈ నేను ఒక మాట అంటే అయిపోవాలి, నేను ఇలా చిటికేస్తే ఇది విభూది రావాలి, లేకపోతే అలా ఏవో ఉంటాయి కదా, అవి సిద్ధులు అని అనుకోవద్దు. అవన్నీ సిద్ధులే, కాదని అనట్లేదు. ఇప్పుడు నేను ఒకళ్ళని చూడగలిగితే వాళ్ళ ప్రాఫెసీ, లైక్ నేను వాళ్ళని చూసి వాళ్ళ ఇది ప్రిడిక్షన్స్ చెప్పేయగలుగుతున్నాను, అదొక సిద్ధి. బట్ మనకి ఎందుకు ఆ సిద్ధులన్నీ? అలాంటి సిద్ధులన్నీ కూడా మళ్ళీ మనల్ని మాయలో పడేస్తాయి. ఏమవుతుంది, ఇద్దరు ముగ్గురికి మనం అలాగా మనకేదో కొత్త విద్య వచ్చిందని చెప్తే వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మంది చెప్తారు, మనకి ఇంకా మళ్ళీ శిష్యుల పరంపర పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ సిద్ధులు విల్ ఓన్లీ పుట్ అస్ బ్యాక్ ఇన్ టు దాట్. ఎలాంటి వాళ్ళకి ఆ సిద్ధులు ఉపయోగపడతాయంటే, ఒక కంచి పరమాచార్య స్వామి, ఒక రమణ మహర్షి, ఎలా అంటే వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్ అండ్ దే ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ సంబడీస్ గుడ్ అని అనే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ సిద్ధులు వర్కౌట్ అవుతాయి. కానీ మనలాంటి వాళ్ళకి పొరపాటున ఒక సిద్ధి వచ్చింది అని అంటే వీళ్ళు ఓపెన్ అప్ బ్రాంచ్ ఇంకా ఏదేదో నడిపిస్తూ ఉంటాం. ఎందుకంటే మాయ మన తప్ప అంటే మాయలో పడిపోవటం చాలా ఈజీ అనమాట. అందుకే మనకి అమ్మకి దండం పెట్టుకుంటే వేరే అలాంటి సిద్ధులు ఏమి వద్దు. అలా మెటీరియల్గా నాకు ఉపయోగపడే సిద్ధులు అవి ఏవి వద్దు. నాకు కావాల్సిన సిద్ధులు ఏంటంటే ఈ దోషాలు నాలో, ఈ మమకారము, అహంకారము, ఇవి మనం డిస్కస్ చేసుకుంటున్న చింత, రాగము, ఇవన్నిటిని, ఈ దోషాలని నిర్మూలించు తల్లి. అదే సిద్ధి. అమ్మ జ్ఞానం సిద్ధించటం కన్నా అల్టిమేట్ సిద్ధి ఇంకేం లేదు. సో ఎయిమ్ ఫర్ ద బిగ్గెస్ట్. ఆ మధ్యలో ఇంకేదైనా వచ్చిందా, అమ్మ ప్రసాదం, సైడ్ ఎఫెక్ట్స్ విల్ యాక్సెప్ట్, అంతే. అలా వదిలేస్తూ ఉండాలి. సో మనకి ఓకే. సో దీంతో మనకి మోహనాశిని, నిర్మోహ మోహనాశిని అయింది. ఇప్పుడు నెక్స్ట్ నామం వచ్చి నిర్మమ. 3 అక్షరాల నామము శ్రీ నిర్మమాయై నమః. మమ అంటే ఏంటి? ఇందాక అహంకారం అంటే నేను, మమ అంటే నాది. నేను నాది, అహంకారం మమకారాలు రెండు కలిసే ఉంటాయి. నేను అని అనుకున్నాను కనుక నా బాడీని నాకు సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు, ఇది నాది అని అనుకుంటున్నానంటే ఫస్ట్ ఈ నేను ఉండటం వల్లే. ఓకే. సో ఆ మమకారం ఈ దేహం మీద ఉంటుంది, మన ఇంద్రియాల మీద ఉంటుంది, అబ్బో అసలు చాలా ఉంటుంది అనమాట. ఈ ఇల్లు, ఈ దేహము, ఈ నా కారు, ఇంకా వస్తువులు అయితే ఇంకా మనం లిస్ట్ చెప్పక్కర్లేదు. సో అండ్ రిలేషన్స్ మీద. సో అది మమకారం అన్నమాట మనకి ఉన్నది. సో మనం ఈ మమకారం అనేది ఉన్నంతసేపు, మనల్ని లాగుతున్నంతసేపు వీఆర్ బీయింగ్ పుల్డ్ టువర్డ్స్ దోస్. అప్పటి వరకు మనకి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఏం చేసినా ఏమీ ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకు అని అంటే వీఆర్ బీయింగ్ బౌండ్ బై దట్. ఫుల్ మనకి ఆ లిబరేషన్ అంటే ఏంటి, అసలు ఇవేవి బైండింగ్ ఉండకూడదు. మనకి ఈ మమకారం అనే ఇది మర్చిపోయే సందర్భాలు ప్రతిరోజు మనకు ఉంటుంది నిద్రలో. ఓకే. నిద్ర మంచి డీప్ స్లీప్, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు, అట్లా పడుకున్నప్పుడు కొంచెం ఇంకా మన బాడీ మనకి ఇదే అని అనుకుంటూ ఉంటాము. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత
మనకి తెలియదు అసలు. అంటే నేను, నాది అన్నీ మర్చిపోతాం కదా! అసలు స్లీప్‌లో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా బాగా కాలికి దెబ్బ తగిలిందో, సంథింగ్ ఏదో అయిందనుకోండి, లేచున్నంత సేపు ఆ నొప్పి ఉంది. అసలు కదులుతుంటే ఫుల్‌గా నిద్ర పట్టేంత వరకు కొంచెం కదిలినా నొప్పుంది. కానీ మధ్యలో ఒక ఫ్యూ అవర్స్ డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయినప్పుడు ఆ పెయిన్ కూడా లేదు మనకి గమనిస్తే. ఎన్నో సార్లు అది మనకు అనుభవమే కదా! చిన్నప్పటి నుంచి దెబ్బలు తగిలించుకొని అలాగా. లేకపోతే బాగా ఒంట్లో బాలేదు. నిద్ర పట్టిన కాసేపు ఏం తెలియట్లే మనకసలు. అంటే ఒంటికి అయి నొప్పి పెడుతూ సలుపుతున్నవే మనకి తెలియట్లేదంటే, ఇంక నేను, నాది అవన్నీ మనం మర్చిపోతాం. మళ్ళీ మార్నింగ్ తెలివి రాంగానే చైతన్యం జాగృతం అవ్వంగానే ఇమ్మీడియేట్‌లీ నేను ఈ బాడీ, నేను శిరీష, నా ఇల్లు, నా పిల్లలు, నా వర్క్, నా టైమ్, నా రొటీన్ ఎవ్రీథింగ్ కమ్స్ అప్ అన్నమాట. సో అలాగా ఆ సుషుప్తిలో మన అహంకార మమకార రహితమైన స్థితిలో ఉన్నామో అది సమాధి స్థితి. దాన్ని మనం గోల్‌గా పెట్టుకోవాలన్నమాట. బట్ అట్లా మర్చిపోతాం. ఈ మమకారం ఇట్లాంటివి ఎంత బ్యాడ్ అంటే, ఒకటి మమకారం వల్ల మనము ఎన్నో చేస్తూ ఉంటాం. ఆ కర్మ లంపటంలో తిరుగుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళ కోసం ఇది, వీళ్ళ కోసం ఇది. ఇట్స్ నెవర్ ఎండింగ్. మన కోసం మనం బ్రతికాం కొన్నాళ్ళు. తర్వాత పిల్లల కోసం ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. మనవల కోసం ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. సో అదొక నాన్ స్టాప్ మనకి మన ఈ దేహం, ఈ అహం పడిపోయే వరకు ఆ మమకారం అనేది మనల్ని తిప్పేస్తూ ఉంటుందన్నమాట. కొంతమందిని చూస్తూ ఉంటాం అది ఎంత బ్యాడ్ అనేది. ఎవరైనా వాళ్ళ స్పౌసెస్ విషయంలో యూజువల్‌గా చూస్తూ ఉంటాము. కొంతమందిని చూస్తే అసలు భార్యో భర్తో చనిపోతే దే ఆర్ సో విత్‌డ్రాన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఆ మమకారం, ఆ పిచ్చి ప్రేమ అది ఎలా ఉంటుందనంటే, ఇంకా నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ, ఉంటూ, ఉంటూ కొన్ని రోజులకి దే న్యాచురల్లీ డిటీరియరేట్ అండ్ దే విల్ ఆల్సో పాస్ అవే వితౌట్ ఎనీ బిగ్ కంప్లైంట్స్. మనం అనుకుంటే అబ్బా ఎంత ప్రేమ, బాగా అనిపిస్తుంది అని. యాక్చువల్లీ అది బాగా అనిపిస్తుందా? అది కరెక్టా? డు వి వాంట్ టు బీ లైక్ దట్? ఐ డోంట్ థింక్ వీ షుడ్ వాంట్ టు బీ లైక్ దట్. ప్రయత్నించాలి. ఏంటి అనంటే, ఎవ్రీ సోల్ ఈజ్ ఆన్ దేర్ ఓన్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. ఈ జన్మలో వాళ్ళ పాత్ర అయిపోయింది. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణము స్పిరిచువల్‌గా మనం ప్రోగ్రెస్ అవ్వడానికి ఏదో ఒక సాధన చేస్తున్నామా లేదా? ఈ దేశకాలమాన పరిస్థితులు అంటారు కదా! అలాగా కాకుండా మన బాడీ సహకరించినంత మేరకు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ క్లెన్జింగ్ మనం పెంపొందించుకోవడానికి కూడా అనను. ఈ అంటుకుంటున్నవి క్లెన్జింగ్ చేసుకోవటం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది పరాకాష్ట అయిన మమకారం మనం అట్లీస్ట్ ప్రయత్నపూర్వకంగా అట్లాంటివి చేయకూడదు. విట్నెస్ ద వరల్డ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ప్రాక్టీస్గా ఊరికే అనుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అట్లీస్ట్ కొన్ని సిచ్యుయేషన్స్లో అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ డిటాచ్మెంట్ అనేది నిజంగా అక్కడికి వస్తుంది ఎప్పుడో అవసరమైన దీనికి. బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. నథింగ్ కమ్స్ థియరిటికల్గా మనం ఏదో అనేసుకుంటే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం అలా చేయలేం. ఇట్ నీడ్స్ సమ్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ష్యూర్. అది ఎలాంటి వాటిలో ప్రాక్టీస్ చేస్తాం, చిన్న చిన్న విషయాల్లో మొదలు పెట్టచ్చు. అగైన్ దట్స్ ఎవ్రీబడీస్ జర్నీ విల్ బి యూనిక్. మనకి ఆ గైడెన్స్ ఎలా వస్తే గురువుల నుంచి కానీ మన కాన్షియస్నెస్ నుంచి కానీ విల్ గో లైక్ దట్. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ దట్ డిటాచ్మెంట్. అప్పుడు మనం కూడా నిర్మమ అనే స్థితికి వెళ్ళగలుగుతాం. సో అమ్మవారికి అయితే ఇట్లాగా నాది, పరాయి, స్వపర భేదాలు అనేవి ఉండవు కనుక అమ్మ నిర్మమ. నెక్స్ట్ నామం వచ్చి మమతా హంత్రి. ఇది 5 అక్షరాల నామము. శ్రీ మమతా హంత్ర్యై నమః. హంత్రి అంటే నాశనం చేసేది అని ఇది. ఇక్కడ మమతని నాశనం చేస్తుంది కనుక మమతా హంత్రి అయిందనమాట. అంటే మమకారాన్ని నశింప చేస్తుంది అమ్మవారు అని. మన ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు మనం అబ్టైన్ చేయాల్సిన జ్ఞానం ఏంటి అనంటే సస్వరూప జ్ఞానం అని అంటారు. స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం అంటే ఏంటి అంటే మన అల్టిమేట్, ఇప్పుడు రమణ మహర్షి చెప్పినట్లుగా నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ ఉంటే దట్ ఈస్ యువర్ స్వస్వరూపాన్ని నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావు. వాట్ ఈజ్ మై స్వస్వరూపం? నేనెవరు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను అది కాదు అని నెగేట్ చేసుకుంటూ యూఆర్ ట్రైంగ్ టు గెట్ టు యువర్ ఆత్మతత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవటానికి. ఓకే, సో ఆ స్వస్వరూప జ్ఞానం అంటే
తెలిసిపోయింది అనుకో మనకి, ఇందాక చెప్పినట్లు అంతా అద్వైతం, ఇంకా వేరే మనం కాకుండా వేరే ఏదీ లేదు ప్రపంచంలో అనే నాలెడ్జ్ మనకు వస్తుంది అనమాట. అది అప్పుడు అది వచ్చేసినప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది మనకి అర్థమవుతుంది, అనుభవానికి వస్తుంది. ఓకే, అర్థమవుతుంది, అది వెరీ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. బట్ అమ్మ అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా మనకి అనుభవానికి వస్తుంది ఎప్పటికైనా సరే. ఓకే, సో ఈ మమకారాలు, అహంకారాలు, వాటికి అసలు ఇంకప్పుడు అలాంటి ప్లేసే ఉండదు. బికాస్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ డిఫరెంట్. ఇన్ ఆ పరమాత్మ తత్వమే నేను అని అనుకుంటే యూ సీ యువర్ సెల్ఫ్ ఎవ్రీవేర్ అన్నట్లుగా అయిపోయిన స్థితిలో ఇంకా అసలు నాది కానిది అనే క్వశ్చనే ఉండదు కదా. సో అహంకారం లేదు, మమకారం లేదు, అట్లాంటి స్థితికి వెళ్తామన్నమాట. సో మనకి అందరికి తెలిసిందే దేవి భాగవతంలో ఈ దేవి మహాత్మ్యం ఉంది, అంటే చండీ సప్తశతి అని చెప్తుంటాం కదా. దాంట్లో ఈ సురధుడు అనే రాజు, సమాధి అనే వైశ్యుడు, సుమేధ అనే ఋషి దగ్గరికి వెళ్తారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ లో. ఈ సురధ అనే రాజు ఏమో అందరూ ఎనిమీస్ వచ్చి అటాక్ చేసేసి వాడి రాజ్యాన్ని మొత్తం అపహరించేస్తే పారిపోయి వచ్చేసాడు ఈ అడవికి, అరణ్యానికి. బట్ హీఈస్ థింకింగ్ అబౌట్, నా రాజ్యం ఎలా ఉందో, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా కోశాగారం ఎలా ఉందో, ఇలా ఒక మంచి ఏనుగు ఉంది, దాన్ని నేను రోజు మదపుట ఏనుగు, దానికి ఎంత బాగా ఫుడ్ పెట్టి ఎంత బాగా ట్రీట్ చేసేవాళ్ళని ఇప్పుడు ఎలా చేస్తున్నారో, నా రాజ్యంలో ఆడవాళ్ళందరినీ బానిసలుగా చేసేసుకున్నారేమో శత్రువులు, అలాగా ఆలోచిస్తూ నాది అని ఆలోచిస్తూనే ఉంటాడనమాట. అండ్ హీ కమ్స్ అక్రాస్ సమాధి అనేది పేరు, వైశ్యుడు అనమాట. ఆయనకి ఏంటి అని అంటే ఓన్ ఫ్యామిలీనే, అంటే పిల్లలు, వైఫ్ అందరూ కలిసి ఈయన ఊరికే దాన ధర్మాలు అవి చేసేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం ఆస్తి రాయించేసుకొని గెంటేసిన బాపత్ అనమాట వైశ్యుడు. వాళ్ళిద్దరూ వచ్చినా కూడా ఆ వైశ్యుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడంటే, అయ్యో నేను ఎంత కష్టపడి ఎంత బాగా పెంచిన పిల్లలు ఇలా తయారయ్యారే, పాపం నన్ను పంపించేశారు, ఇప్పుడు వాళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరుంటారు, అయ్యో వాళ్ళు నన్ను ఇలా పంపించేశారే, వాళ్ళ అమ్మని పిచ్చిమొహంది అది నమ్ముతోంది, బాగా చూసుకుంటారు నన్ను పంపించడానికని వాళ్ళతో చేతులు కలిపింది, తీరా ఇప్పుడు ఆస్తి అంతా వాళ్ళ చేతికి దొరికాక దాన్ని ఎలా చూసుకుంటున్నారో. సో ఇద్దరు అలాగా నాది అనే దీంట్లో బాగా డిస్టర్బ్డ్ గా ఉంటారు. ఆ క్షణంలో దే బోత్ కమ్ టుగెదర్. అప్పుడు ఈ సుమేధ అనే ఋషి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చెప్తారు ఇలాగే, ఏమంటారంటే దృష్ట దోషేపి విషయే మమత్వా కృష్ట మానసౌ అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇది తప్పు అని మాకు తెలుస్తోంది, that we shouldn't be so pulled and attracted, especially in cases of like ఈ వైశ్యుడు ఉన్నాడు, వాళ్ళు గంటేసారి ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేది ఏంటి, అలా అనిపిస్తోంది మాకు ఇది తప్పే అని. కాకపోతే మమకారం ఏదో ఉంది, ఆకర్షింపబడి ఉంటున్నాం మేము, అదే ధ్యాసగా ఉంటున్నాము అని వాళ్ళు చెప్తారనమాట. సో దీనికి ఏంటి రెమెడీ అని, ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన కొంచెం పీస్ వచ్చింది, ఈ ఆశ్రమానికి వెళ్ళటం వల్లే పీస్ వచ్చింది. కొన్ని రోజులకి దే వెంట్ అండ్ ఆస్క్డ్ అనమాట ఈ క్వశ్చన్. తెలుస్తోంది మేము ఇక్కడ ఉండటం వల్ల, ఈ ఆశ్రమము ఈ పరిసరాల వల్ల మాకు అర్థమవుతోంది మేము చేస్తున్నది రాంగ్, మా ఆలోచన పద్ధతి రాంగ్ అనేది మాకు అర్థమవుతోంది, కానీ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు, ఎందుకు అలాగా అనిపిస్తోంది అని అడిగితే సుమేధ ఏం చెప్పారంటే, మనుజ వ్యాఘ్ర సాభిలాషాసుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్యే తాన్ కిం న పశ్యసి అన్నారు. అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనుషులు పిల్లలు, వేరే బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా, అది మనుషులకి కాదు జంతువులకు కూడా ఉంటాయి, రైట్? కాకపోతే ఈ విచక్షణ అనేది మనుషులకు ఉంది. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మనుషులు, వేరే పశువులు, వీటికి ఆ పిల్లలు ఉన్నారు, మనం పశువుల వరకు ఎందుకు, మనుషుల్ని చూసుకుందాం. మనకి ఒక పిల్లలు పుట్టారని అనుకో, we keep seeing so many examples where parents are kicked out of the house. ఏదో వృద్ధాశ్రమంలో పెట్టేశారో, లేకపోతే కొంతమంది మరీ ఘోరంగా తీసుకుని వెళ్ళి కుంభమేళాలో వదిలేశారు ఒంటరిగా, సో దే కెన్ నెవర్ కమ్ బ్యాక్ టు హోమ్, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు అని అలా వదిలేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము. లేకపోతే ఇంకా కొట్టి చంపేసి కన్న తండ్రిని చంపేసిన వాళ్ళని, అలాంటి న్యూస్లలో మనం చూస్తూ ఉంటాం, ఉన్నారు అలాంటి వాళ్ళు. సో మరి
ఒకవేళ నిజంగా ఆ పేరెంట్స్‌కే కనుక రేపు ఇప్పుడు నువ్వు పెంచుతున్నావు సరే ఈ పిల్లలు, రేపు పెద్దయిన తర్వాత వాళ్ళే నిన్ను చంపుతారు. లైక్ కంసుడికి కృష్ణుడి గురించి చెప్పినట్లుగా, వీడి కొడుకు చేతిలోనే నువ్వు చస్తావు. లేకపోతే కొడుకు నిన్ను తీసుకొనెళ్ళి అక్కడెక్కడో వదిలేస్తాడు. అట్లాంటివి తెలిసాయనుకో, నిజంగా ఆ తల్లి అసలంత ప్రేమగా పెంచగలుగుతుందా? ఒక లాజికల్‌గా మనం ఆడుకుంటే. ఎవరికన్నా ఇట్లా చూస్తే వీడి చేతిలో నువ్వు చస్తావు అని చెప్తే యూ ఆర్ ఆల్వేస్ లైక్ కాషియస్ అండ్ 100% అన్‌కండిషనల్ లవ్ అనేది ఇవ్వలేము ఎవరైనా సరే. అయితే సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోభాత్ ప్రత్యుపకారాయ. అంటే ఒక ఒక లోభం ఉంది. ఒక గ్రీడ్ ఉంది మనకి. ఏంటి అనంటే ఓకే. మనం కష్టపడి మన సంపాదనంతా వాళ్ళ మీద స్పెండ్ చేసి మనం బ్రతికిన లైఫ్ కన్నా వాళ్ళకి మంచి బెటర్‌మెంట్‌ని ఇస్తున్నాము లైఫ్‌లో. ఇస్తున్నప్పుడు బేర్ మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్ లైక్ మనం ఏదో వాళ్ళు మనకి తిరిగి ఆస్తులు కూడబెడతారు అట్లా మనం ఆలోచించం. కానీ రేపు మనకి ఒక జరా వ్యాధి అంటే ఈ బాడీ అనేది డిటీరియరేట్ అవుతుంది. దట్ ఈస్ జరా. వ్యాధులు వస్తుంటాయి మనకి. అప్పుడు మనకి కొంచెం థర్డ్ పర్సన్‌గా హెల్ప్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు ఎలా అవుతుందంటే సైకిల్ రిపీట్ అయినట్లుగా ఏ చంటి పిల్లలకి మనం అన్నం పెట్టి డైపర్‌లు క్లీన్ చేసి వాళ్ళని పెంచామో ideally that's our responsibility towards our parents when they get to that age. అమ్మవారికి దండం ఏమని పెట్టుకోవాలంటే అలాగా వాళ్ళు ఏ రోజున మంచాన పడే అవసరం రాకూడదు. వేరొకళ్ళ చేత ఇలాంటి పనులు చేయించుకునే అవసరం రాకుండా హాయిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలి అని మనం దండం పెట్టుకోవాలి. దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్. ఓ మా అమ్మ లేకుండా నాన్న లేకుండా నేను ఉండలేను అని అందరికీ ఆ తల్లిదండ్రుల మీద ఆ ప్రేమ అభిమానం రెస్పెక్ట్ ఉంటాయి. బట్ వాళ్ళు ఏ బాధ పడకుండా వెళ్ళిపోవాలి అని అనుకోవాలి. ఇక్కడ నాకు నా ఫేవరెట్ థింగ్ ఒకటి గుర్తొస్తుంది. మిథునం మూవీలో ఆవిడ లక్ష్మి అంటుంది బాలసుబ్రహ్మణ్యంని, ఆయనే ముందు పోతే బెటర్ నాకన్నా. యూజువల్లీ ఆడవాళ్ళు ఏంటి పునిస్త్రీగా పోవాలి అని అందరు దండం పెట్టుకుంటారు. కానీ ఆవిడేమని దండం పెట్టుకుంటుందంటే నేనే నా చేతులతో అతన్ని పంపించాలి. ఎందుకంటే నేను చూసుకున్నట్లుగా ఎవరు ఆయన్ని చూసుకోలేరు కనుక నా బాధ్యతగా ఆయన్ని ఉన్నంత వరకు మంచిగా చూసుకొని పంపించి తర్వాత నేను ఎలా అయినా పోతాను పర్వాలేదు అని. అది ఎంత బాగుందో. బట్ బేసిక్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న టాపిక్ ఈ లోభం, ఈ ప్రత్యుపకారాన్ని ఆశించే సగం రిలేషన్స్ ఉంటాయన్నమాట. రేపు మనకు పెద్దయ్యాక వాళ్ళు బాగా చూసుకుంటారు కనుక మనం పిల్లల్ని ఇప్పుడు పెంచి వృద్ధిలోకి తెద్దాము అనేవి. అలా మెజారిటీ పీపుల్కి దే ఆపరేట్ విత్ సమ్ గివ్ అండ్ టేక్. ఎవ్రీ రిలేషన్ ఇస్ సమ్ గివ్ అండ్ టేక్. అవతల వాళ్ళు ఓన్లీ టేక్ 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 అని అంటే నువ్వు ఎంతకాలం గివ్ చేస్తాం? అది ఒక వెడెడ్ రిలేషన్ అయినా, ఒక మ్యారేజ్లో అయినా, లేకపోతే పిల్లలతోటైనా at some point we say when I'm giving you so much you give this back to me, we demand కదా. సో అందరికీ ఏదో ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. దాంతోటి చేస్తాం మనం. సో అయితే ఏం చెప్తున్నారు కంటిన్యూషన్గా, తథాపి మమ తావర్తే మోహగర్తే నిపాతితాః మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ. అంటే అప్పుడప్పుడు ఫ్లాష్గా ఇదంతా నిజం కాదు, ఈ అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూటకం అని అంటారు కదా, పాట ఉంది. అలాగా ఫ్లాష్ లాగా మనకు కూడా రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు ఏదో బాగా దెబ్బలాడుకున్నామో లేకపోతే సంథింగ్ హ్యాపెన్ గ్రేవ్ ఇష్యూ అయినప్పుడు ఒక ఏం చెప్పాలి, ఒక టెంపరీగా ఒక చిన్న జ్ఞానోదయం లాంటిది అవుతుంది అనమాట. అది నిలిస్తే బాగానే ఉంటుంది, నిలవదు, మళ్ళీ మనం మాయలో పడతాం. ఎందుకు అనంటే అదే చెప్తున్నారు, తథాపి మమతావర్తే అంటే ఈ మమకారాన్ని అనుగమించి ఈ మమకారం అనే సుడిగుండంలో మోహం అనే గోతిలో గర్తంలో అంటే గోతిలో పడతాం. అలాంటి దాంట్లో పడుతూ ఉంటాం. ఎందుకు అనంటే ఆ అమ్మ పడేస్తుంది మహామాయా ప్రభావేణ, ఆ మాయాశక్తి వల్లే. సో ఎలాగ పడేస్తుంది అనంటే బలాదాకృష్య మోహాయ అని అంటారు. అంటే ఆ బలవంతంగా ఆకర్షించి ఆ ఆకర్షణ శక్తిని మనం తట్టుకోలేము. అందుకే మనం ఏదో సాధించేస్తాము, మనం అనుకుంటే అయిపోతుంది అని అనుకుంటే వెరీ సిల్లీ అన్నమాట. అమ్మ అనుగ్రహం ఉంటేనే, పాశం వేసిన వాడే పాశం తీయగలడు అని అంటారు కదా. అలాగా ఎవరైతే మనల్ని మాయలో వేసి ఇలాగ స్పిన్ చేస్తూ ఉందో ఆ అమ్మవారే మనల్ని తీసి పక్కన పెట్టేసి చాలా స్పిన్ అయింది ఇంకా అని చెప్పగలిగేది అమ్మ. ఓకే. సో
మనకి ఆ మమతని ఎలా బలంగా ఆకర్షించి ఎంతటి యోగులనైనా సరే ఫ్లిప్ ఆఫ్ ఎ సెకండ్లో, మనం ఒకసారి ఎప్పుడో నారదుడి స్టోరీ కూడా చెప్పుకున్నాం, మాయ అంటే ఎట్లా ఉంటుంది అని. సో అలా మాయలో చిటికలో పడేస్తుంది అనమాట అమ్మవారు. సో అలా పడేయగలిగే శక్తి ఉన్న అమ్మవారే మనల్ని తీసి పక్కన కూడా పెట్టగలుగుతుంది కనుక మమతా హంత్రి అవుతుంది అనమాట అమ్మ. సో అది నిర్మమ మమతా హంత్రి నామాలు. నెక్స్ట్ నామం వచ్చి నిష్పాప. ఇది 3 అక్షరాల నామము. శ్రీ నిష్పాపాయై నమః. సో పాపములు లేనిది, అమ్మవారికి ఎటువంటి పాపాలు లేవు. ఓకే, మనలాంటి వాళ్ళం తెల్లవారినప్పటి నుంచి, లేచినప్పటి నుంచి వీఆర్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఏదో ఒక కర్మలు చేస్తున్నాం. కొన్ని మంచివి చేస్తాం, కొన్ని చెడువి చేస్తాం, కొన్ని పుణ్యాలు వస్తున్నాయి, కొన్ని పాపాలు వస్తున్నాయి. కొన్ని ఒక దానికి కరెక్ట్ అని అనుకుని మనం చేస్తాము, బట్ దానివల్ల తెలియకుండా ఎవరికో ఏదో నష్టం జరిగి దానివల్ల పాపం కూడా రావచ్చు. వి నెవర్ నో. బట్ మనం ఏది చేస్తున్నా కూడా మనకి పుణ్యాలు పాపాలు అనేవి వస్తూనే ఉంటున్నాయి అనమాట. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నారు. అంటే ఏంటి, మనం వేరొకళ్ళకి ఉపకారం కలిగించినా, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండేటట్లుగా చేసినా, వాళ్ళకి సుఖం కలిగించేటట్లు చేసినా దానివల్ల మనకి పుణ్యం వస్తుంది. అదే వేరొకళ్ళని మనం బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, భయపెట్టినా, అలాంటి నెగటివ్గా మనం ఇంకొకళ్ళ పట్ల ఏది చేసినా దానివల్ల మనకి పాప కార్యం వస్తుంది. సో అది సింపుల్గా. ఆ పాపం అనేది ఎలా ఉంటుంది అని అంటే భౌతికము లేకపోతే మానసికం. బట్ హైయర్ లెవెల్ క్లాసిఫికేషన్ లాగా చేసుకుంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కాయిక, మన కర్మల్లాగే అనమాట. కాయిక, మానసిక, వాచిక. ఓకే, సో కాయిక అంటే లిటరలీ హిట్టింగ్ సమ్వన్, అంటే ఫిజికల్గా వాళ్ళని ఏదో బాధ పెట్టడము, ఇబ్బంది చేయటము, అలాంటివి కాయిక పాపాలన్నమాట. తర్వాత మానసికం అంటే ఐ థింక్ వీ డూ దిస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మనం ఎవరిని చంపేయం, కానీ చంపేయాలనుంది అని అనుకుంటాం. సో మానసికం. సో కాయిక అంటే ఏంటి, నిజంగానే చంపేయటం, లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలనుంది అని అనుకుంటాం, అది మానసిక పాపం. బట్ లాగిపెట్టి కొడతామా, అంత కొట్టం, కొంచెం విఘ్నత ఉంది. సో కాయికంగా తక్కువ చేస్తున్నా ఐ ఫీల్ లైక్ మోస్ట్లీ మానసికంగా చేస్తాం. ఓకే, మనం చేయాల్సిన అభ్యాసం ఏంటంటే క్యాచింగ్ అవర్ సెల్ఫ్ డూ దీస్ పాపాలు. ఓకే, కాయికం ఈజ్ వెరీ ఆబ్వియస్. ఎవరి మీద చేసుకున్నాము వెంటనే రిపెంట్ అవుతుంది, తెలుస్తుంది. యూజువలీ కొంచెం తక్కువే చేస్తాం మనం అవి. మానసికం లైక్ ఐ సెడ్, ఎన్నో సార్లు మనకి ఏదో ఎవరో చేసింది సమ్టైమ్స్ మనకి చాలా ఇష్టమైన వాళ్ళనే, పిల్లల్నే పోయి చావు ఇక్కడి నుంచి అని అంటాం. డూ వి లిటరలీ మీన్ ఇట్? ఎంత భయం వేస్తుంది. వి డోంట్ మీన్ ఇట్ ఎట్ ఆల్. ఒక ఊత పదం లాగా అలా కొన్ని వచ్చేస్తుంటాయి. కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోపెడతా, లైక్ అనం కదా, మనం అలా చెయ్యం కదా. కానీ వాచికంగా కొన్ని వర్డ్స్ మనం అటర్ చేస్తాం విచ్ వీ డోంట్ రియలీ మీన్, అది కూడా పాపమే అని అంటున్నారు. సో మానసికం, మనసులో అనుకునేవి, నా కన్ను దొరికితేనా అనే అనుకునేవి అలాంటివి, లేదా వాచికంగా తిట్లుగా కొన్నిసార్లు ఇలా డైరెక్ట్గా కొడతాను తిడతాననే కాదు, బట్ మనసుని నొప్పించే విధంగా మాట్లాడటము, అవతల వాళ్ళని కించపరచటము, ఇలాంటివన్నీ వాచికమైన పాపాలన్నమాట. నేనేం దీని మీద ఎక్స్పాండ్ చేయక్కర్లేదు, వీ ఆల్ నో వాట్ ఇట్ ఈస్. బట్ మనం చేయాల్సిన అభ్యాసం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడు చెప్పేదే, డోంట్ జడ్జ్ అదర్స్. ఆ జడ్జ్మెంటల్ మెంటాలిటీ ఏదైతే ఉందో, టర్న్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ క్రిటికల్గా మనం ఉంటే అది మన అభ్యుదయం. మనం వేరే పీపుల్ మీద క్రిటికల్గా ఉన్నాము అని అంటే ఇట్స్ నాట్ హెల్పింగ్ ఎనీ వన్. ఏదైనా మంచి నిజంగా క్రిటికల్గా ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు వాడితే వాళ్ళకి ఉపయోగపడచ్చు కాకపోతే మనకైతే ఏమీ ఉపయోగం లేదు. అవతల వాళ్ళకి కూడా మనం పిచ్చి సలహాలు ఇవ్వటం వల్ల నష్టమే కలిగించవచ్చు. సో గాట్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ క్యాచ్ అవర్ సెల్ఫ్ డూయింగ్ దట్. ఒక్కొక్కసారి నెక్స్ట్ టైం బై స్లిప్ ఆఫ్ టంగ్ వచ్చేసింది ఒకటి వాచికంగా, వెంటనే శ్రీమాత తల్లి స్లిప్ అయిపోయింది, ప్లీజ్ హెల్ప్ మీ కంట్రోల్, నెక్స్ట్ టైం నా నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకునేటట్లు చూడమ్మా అంటే, ట్రస్ట్ మీ, అమ్మవారు హెల్ప్ చేస్తుంది. పాపాలు పోవటము లేకపోతే ఈ బ్యాడ్ క్వాలిటీస్ పోవటము ఏంటి అని అంటే, షీల్ మేక్ అస్ మోర్ కాన్షియస్ అబౌట్ ఏం జరుగుతోంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన తప్పులు మనకు తెలిసేటట్లుగా చేస్తుంది, కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది అనమాట. సో అది మనం చేసుకోవటం. మానసికంగాను అంతే. ఇలా అనిపించిందా, అయ్యో క్షమించు తల్లి, ఇలా ఆలోచించాను, తప్పుగా ఆలోచించాను, కానీ
నా కంట్రోల్ లేకుండా అవుతోందమ్మా. వాచికమైన కనీసం మనసు నుంచి నోట్లోకి బయట మాటగా రావడానికి కొద్దిగా టైం పడుతుందేమో, మనసుతో ఏముంది ఇన్స్టెంట్గా అనేసుకుంటోంది కదా, కొంచెం అక్కడ ఇంకా కంట్రోల్ ఉండట్లేదమ్మా, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అని అంటే తప్పకుండా చేస్తుంది. అది నమ్మకం పెట్టుకొని శాస్త్రవచనం గురువచనం మీద వి షుడ్ ట్రస్ట్ ఇట్ అండ్ అభ్యాసంగా చేస్తూ ఉంటే తప్పకుండా అవుతుంది. సో ఇవి పాపాలు హై లెవెల్, కాయిక మానసిక వాచక అన్నం. పాతకాలు అంటే తెలుసు కదా, వీటికన్నా ఘోరాతి ఘోరమైనవి అనమాట. పంచమహాపాతకాలు అని అంటారు, ఉపపాతకాలు వినుంటారు. పంచమహాపాతకాలు అంటే బ్రహ్మహత్య, చెప్పాలి బ్రహ్మహత్య, సరే అది మనం చేయమని అనుకుందాం. సురాపానము ఎంతమంది చేస్తున్నారు మన కళ్ళ ముందు తెలుసు. పంచమహాపాతకాల్లో ఒకటి అని అన్నారు మద్యపానం. ఓకే, సో దట్ ఈస్ వి సీ హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సువర్ణ స్థేయం అంటే బంగారాన్ని దొంగలించటం, అది కూడా పంచ మహాపాతకాల్లో ఒకటి అన్నారు. సో ఆల్ ద థీవ్స్ అవుట్ దేర్. తర్వాత గురు తల్పగమనం అన్నారు, అంటే గురు భార్యతోటి మిస్బిహేవ్ చేయటం. ఓకే, తర్వాత తత్ సంసర్గ, ఇది ఇంపార్టెంట్. ఈ పంచమహాపాతకాల్లో ఈ 4 పాతకాలు చెప్పి 5th మహాపాతకం ఏంటి అని అంటే ఈ 4 పాతకాలు చేసిన వాళ్ళతోటి కలిసి ఉండటం. సో దట్స్ వేర్ ద పంచ మహాపాతకాలు. తర్వాత ఉపపాతకాలు ఉన్నాయి కొన్ని. గోహత్య, అసత్యం చెప్పటము, లేకపోతే తల్లిదండ్రుల్ని గురువుల్ని దూషించటము, అవమానించటము, ఇంకా మిగతావన్నీ దే ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ అనమాట. సో త్రూ తీసే కాయిక మానసిక వాచిక ద్వారా చేసే మూట కట్టుకుంటాం కొన్నిసార్లు తెలియకుండా మహాపాతకాలు కూడా. సో దట్స్ హౌ జస్ట్ గాట్ టు కీప్ ఇన్ మైండ్. చెప్పగలుగుతాం ఎవరన్నా చూస్తే, బట్ ప్రపంచం ఎట్లా ఉందో తెలుసు మనకే. మనం ఆ జోలికి వెళ్లకుండా ఉంటూ ఉంటే చాలేమో. ఎనీవేస్, సో ఇన్ని రకాల పాపాలు మనం చేస్తూ ఉంటాం అనమాట. అమ్మ నిష్పాప. అయితే ఇట్లా వచ్చే పాప పుణ్యాలు దే విల్ డిసైడ్ అప్కమింగ్ జన్మలు మనకి, అవునా? పాపాలు పుణ్యాలు ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ బ్యాలెన్స్ షీట్. ఓకే, పాపాలు ఎక్కువ ఉంటే నరకానికి వెళ్తాము, పుణ్యఫలాలు తీసుకోవడానికి స్వర్గానికి వెళ్తాము, మిక్స్డ్గా ఉంటే మళ్ళీ మనుషులుగా పుడతాము. సో దట్ ఈస్ నోన్ అనమాట. మనుషులుగానే పుట్టామని కూడా లేదు, కొన్నిసార్లు ఎన్నో జన్మలు లైక్ పశువులుగా పుట్టచ్చు, లేకపోతే క్రిమి కీటకాలు ఇట్లా పుట్టి ఇట్లా పోయి వైరస్లాగా. అందుకే ఎన్నో లక్షల కోట్ల జన్మల తర్వాత మనిషి జన్మ దొరుకుతుంది అంటారు. సో ఇప్పుడు మనం ఇలా ఈ జన్మలో సాధన కరెక్ట్గా చేయకుండా చనిపోయామనుకో, నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనిషి జన్మ దొరుకుతుందని గ్యారంటీ ఏం లేదు. మనం ద వే వి లివ్డ్ అవర్ లైఫ్ సో ఫార్, ఎన్ని జన్మలో మళ్ళీ మనిషి జన్మ దొరికేలోక. అందుకని సాధన గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడే ఈ బుర్ర ఈ బుద్ధి ఉన్నప్పుడే అమ్మ పాదాలని గట్టిగా పట్టుకోవాలి. సాధన ఎంత చేయగలిగితే అంత చేయాలి. రేపు అనే రోజు ఉంటుందో లేదో మనకి తెలియదు. ఈ ఉన్న రోజే నాది, ఇవాళే నేను ఎంత చేయగలనో అంత సాధన చేసుకుంటాను అనే సంకల్పం మనకు ఉండాలన్నమాట. ఓకే, అది సంగతి. పాపాలు ఇవన్నీ చెప్పుకున్నాం, కానీ అసలు పాపం అనంటే ఏంటి అనంటే అగైన్ వేదాంతంలో చెప్పబడ్డట్టుగా పాపం అనంటే ఏంటంటే నిషిద్ధ కర్మలు చేయటం, తర్వాత విహిత కర్మలు చేయకుండా ఉండటం. విహిత కర్మలు అంటే ఏంటనంటే నువ్వు పుట్టిన ఫ్యామిలీని బట్టో, లేకపోతే మనం ఆడవాళ్ళుగా పుడితేనో, అలాగా డిపెండింగ్ ఆన్ హౌ వీఆర్ బోర్న్ వీ హ్యావ్ సర్టెన్ ధర్మాలు. అవి మనం ఆచరించాల్సిన కర్మలు అనమాట. ఓకే, అవి మనం చేసి తీరాలి. అవి చేయకపోతే పాపం వస్తుంది. నిషిద్ధ కర్మలు లైక్ ఇందాక చెప్పాం కదా, ఈ పాతకాలు వేటి వల్ల వస్తాయో అట్లాంటివి నిషిద్ధము అని చెప్పారనుకో, అనిషిద్ధమైనవి చేసినా, చేయాల్సింది చేయకపోయినా, చేయకూడనిది చేసినా 2 విధాలుగాను పాపాలు వస్తాయి. ఓకే, అదొకటి. సో అసైన్డ్ డ్యూటీస్ మనం చేయకపోయినా, లేకపోతే ప్రొహిబిటెడ్ ఇవేమైనా ఉంటే అవి చేసినా మనకి పాపాలు వస్తాయన్నమాట. వేరాజ్ అమ్మకి ఇది విహితము ఇది నిషిద్ధము అనేవి ఏమీ లేవు. అమ్మ సర్వస్వతంత్ర కనుక అమ్మకి అలాంటి పాపాలు ఏవి లేవన్నమాట. మనుషుల టెండెన్సీ ఎలా ఉంటుంది అని అంటే పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ నా పాప ఫలం ఇచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. అంటే ఏం చెప్తున్నారనంటే మనుషులట పుణ్యకార్యాలు చేయరు కానీ పుణ్యమే కావాలి, పాప కార్యాలు చేస్తారు కానీ పాప ఫలాలు రాకూడదు అని అనుకుంటారట. మేక్ సెన్స్?
వి సీ ఎవ్రీబడి లైక్ దట్. అందరికీ పుణ్యాలే కావాలి, వాళ్ళు ఏమైనా చేయని పుణ్యమే కావాలి. పాప ఫలాలు కావాలంటే ఎవరైనా కావాలంటారా? రాకూడదనే అంటారు. ఓకే, సో మనము ఇప్పుడు ఈ మహాపాతకాలు అట్లాంటివి చెప్పుకున్నవి చేసుకోకపోయినా, లైక్ ఐ సెడ్, ఈ మానసిక వాచికంగా కొన్నిసార్లు కాయికంగా చేసిన పాపాలు ఏమైనా ఉంటే కనుక అమ్మవారిని దండం పెట్టుకుని తెలిసి తెలియక మనం చేసిన పాపాలు ఇట్లా మూట కొట్టుకుంటూ వస్తున్నవి ఏవైతే ఉన్నాయో తల్లి అవన్నీ తీసేయమ్మా అని దండం పెట్టుకుంటే అమ్మ తప్పకుండా తీస్తుంది. ఎందుకంటే అమ్మ పాప నాశిని. అది నెక్స్ట్ నామము, 5 అక్షరాల నామము పాప నాశిని. శ్రీ పాపనాశిన్యై నమః. విద్యా తపోభ్యాం సంయుక్తం సదాపి పాపకర్మాణమేనో న ప్రతియుజ్యతే జాపినాం హేమినాం చైవ ధ్యాయినాం తీర్థవాసినాం న సంవసంతి పాపాని ఏ చ స్నాతా శిరోవ్రతైః అని ఏం చెప్తున్నారనంటే, ఇందులో అమ్మ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళకి, అమ్మ గురించి తెలుసుకునే వాళ్ళకి, తర్వాత జాపినం తపస్సు చేసే వాళ్ళకి, జపాలు చేసే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి, తీర్థవాసనం తీర్థాల్లో తీర్థయాత్రలు చేస్తూ ఉండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పాపాలు అంటవు అని అన్నారు. ఓకే, మళ్ళీ చూద్దాం. మేరు పర్వతమాత్రోపి రాశి పాపస్య కర్మణః కాత్యాయని సమాసాద్య నశ్యతి క్షణమాత్రత. అంటే మేరు పర్వతం అంటే మేరు పర్వత విశ్వానికి ఆధారం అని అంటారు. అట్లాంటి మేరు పర్వతము అంత ఎత్తు ఉన్న పాప రాశి, పాపాన్ని ఒక చోట రాశిలాగా పోస్తే మేరు పర్వతం అంత ఎత్తున్నా సరే కాత్యాయని దేవిని ఆశ్రయించిన మాత్రాన క్షణమాత్రత క్షణంలో కలిగిపోతాయి పాపాలని. నెక్స్ట్, చిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్ ప్రణమ్యేదేవి నస పాపైర్ విలిప్యతే. అంటే వేరే ప్రాణుల్ని చంపి పాపకర్మలు చేసినప్పటికీ కూడా అమ్మవారికి నమస్కరించినట్లయితే ఆ పాపం పోతుంది అని దేవి భాగవతం చెప్పారు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. అవునా? ఇప్పుడు బానే ఉంది. ఇందాక కూడా కొంచెం అయింది, బట్ వెంటనే రికవర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవుతుంటే అందుకే చెప్తున్నా, బట్ ఐ థింక్ నౌ ఫైన్ అనుకుంటా. కీప్ గోయింగ్. చిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్ ప్రణమ్య శిరసా దేవీం నస పాపైర్ విలిప్యతే. అంటే వేరే ప్రాణుల్ని చంపటం కానీ హర్ట్ చేయటం కానీ అలాంటి పాపాలు చేసినా కూడా అమ్మవారికి శిరసా దేవీం అంటే అమ్మవారికి శిరసా నమస్కరించినట్లయితే ఆ పాపం పోతుంది అని దేవి భాగవతంలో చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే, వర్ణాశ్రమ విహీనానాం పాపిష్టానాం నృణామపి యద్రూప ధ్యాన మాత్రేణ దుష్కృతం సుకృతాయతే. అంటే ఈ విహిత నిషిద్ధ కర్మలని చెప్పుకున్నాం కదా, వర్ణాశ్రమాలని బట్టి నీకు ఇవి నిషిద్ధము, నీకు ఇవి విహితము అని కొన్ని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు అనే వాళ్ళకి సంధ్యావందనం అనేది, ఉపనయన సంస్కారము సంధ్యావందనము మస్ట్ డు, విహిత కర్మ, యు కాంట్ స్కిప్ ఇట్. ఓకే, వేరే వర్ణంలో పుట్టిన వాళ్ళకి అది రిక్వైర్డా కాదు, నువ్వు తలుచుకో చాలు, దీపం పెట్టు చాలు అని అంటారు. అలాగా ఒక్కొక్క ఆశ్రమానికి కొన్ని విహితము నిషిద్ధము అలా ఉన్నాయి, అవి చేయాలి. ఇప్పుడు మాంసము, మద్యపానము ఇలాంటివి బ్రాహ్మణులకి, లేకపోతే క్షత్రియులు కూడా దే కన్స్యూమ్, రైట్? సో అలా ఒక్కొక్క వర్ణానికి నో అని చెప్పారు. వేరే వాళ్ళు చేయొచ్చా అంటే, మాంసాహారం ఎప్పటి నుంచో ఇట్ వాజ్ ప్రివలెంట్ మన దీంట్లో కల్చర్లో. సో అలా ఎవరికో ఏదో మనం పుట్టిన దీంట్లో మనకి ఏది చెప్పారో అట్లాగా అలాంటివి పాటించకుండా మహాపాపులుగా, అలా పాటించకపోవటమే పాపం అని చెప్పుకున్నాం కదా, అలా పాటించకుండా మహాపాపులుగా జీవించే వాళ్ళు కూడా ఏ దేవతా స్వరూపాన్ని ధ్యానించటం వల్ల వాళ్ళ పాపకర్మలు పోతాయో ఆ దేవతని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆ పాపాలన్నీ పుణ్యాలు అయిపోతాయి అని ఈ శ్లోకంలో చెప్పారు. సో ఇవన్నీ వింటే, ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, వితండవాదం చేసేవాళ్ళు వీటితోటి ఇక్కడ ఆగిపోయి వాట్ దే కుడ్ సే ఇస్, అంటే ఏంటి, నేను నా ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేసుకునేసి ఇలాగా వెళ్ళి కొంచెం జపం చేసేసుకుంటే, లేకపోతే ధ్యానం చేస్తే, లేకపోతే తీర్థయాత్రలు చేస్తే, చాలా మంది చూస్తూ ఉంటాం మనం, హ్యాపీగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి తీర్థయాత్రలు కానీ వెళ్ళిపోతారు, హుండీల్లో డబ్బులు వేసేస్తారు.
నిజంగా దానివల్ల పాపాలు పోతాయా? ఫస్ట్ శ్లోకంలో విన్నట్లు మనం. సెకండ్ ఏంటి, మేరు పర్వతం అంత పాపరాశి కూడా కాత్యాయని అయిన అమ్మవారిని ఆశ్రయించినంత మాత్రాన పోతాయని. అంటే నిజంగా అమ్మవారు కాత్యాయని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి అని ఒక్కసారి మనం ఆశ్రయించి దండం పెట్టుకున్నంత మాత్రాన నిజంగా పాపరాశి పోతుందా? శాస్త్రవాక్యాలు రాంగ్ అని చెప్పట్లేదు కదా మనం, బట్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దిస్ లిటిల్ బిట్. ఇప్పుడు చిత్వా బిత్వా అంటే వాళ్ళని వీళ్ళని చంపేసి నువ్వు ఏమన్నా చేసేసినా కూడా నీ పాపాలన్నీ ప్రణమ్య శిరసాదేవి అమ్మవారికి తల వంచి నమస్కరిస్తే చాలు పోతాయి. వర్ణాశ్రమ విహీనం ఇవేం చేయకుండా యద్రూపధ్యాన మాత్రేన అన్నారు. అంటే రూపధ్యానం చేసినంత మాత్రాన పోతాయా పాపాలు? ఇంక ఇలా అయితే మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకచ్చు కదా, ఇంకా అసలు పాపాలు ఎందుకు తెలుసుకోవటం ఎందుకు, మనకి నచ్చినట్లు బ్రతకచ్చు, బ్రతికి చివరికి ఇవన్నీ ఇచ్చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. సూపర్ఫిషియల్ గా చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ వీ కెన్ ఇంటర్ప్రెట్. ఇందాక చెప్పినట్లు మోహం అసలు విషయాన్ని విషయంలాగా అర్థం చేసుకోకుండా మనం మన పర్స్పెక్టివ్ ని ఆపాదించుకొని లిటరల్ ట్రాన్స్లేషన్స్ తీసేసుకుని ఉండిపోతే అలాగే ఉంటాం, మోహంలో ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే బాగా మనం అర్థం చేసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. విష్ణు సహస్రనామం చదువుతాం మనము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామ 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 3 సార్లు రామనామం చెప్పితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది అని అన్నారు. మనం ఇంకొంచెం తెలివిగా ఇంకా బాగా చేద్దామని చెప్పేసి ఆ శ్రీరామ రామ రామేతి అనే ఆ వర్స్ ని 3 సార్లు రిపీట్ చేస్తాం. సో శ్రీరామ రామ రామేతి అనే దాంట్లోనే 3 సార్లు వచ్చేసింది కదా రాముడి నామము. మళ్ళీ ఈ వర్స్ని 3 సార్లు చెప్పడం ఎందుకు? చెబితే సరిపోతుందా? చదివినట్లు అయిపోతుందా? ఆర్ ఈశ్వరుడు తప్పు చెప్పాడా? అక్కడ మనం గ్రహించాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, త్రివారం అని చెప్పారంటే శ్రీరామ రామ రామేతి అని చెప్పారు అని అంటే ఏంటి అని అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నువ్వు ఏమి చేస్తున్నా సర్వావస్థల్లో జాగ్రత్త స్వప్న సుషిప్తి ఏది అది 3 అనంటే 3 త్రివారం అనటంలో అంత డీప్ మీనింగ్ ఉంటుందన్నమాట. నువ్వు ఏమి చేస్తున్నా రామనామాన్ని జపించు, విష్ణు సహస్రనామం చదవక్కర్లేదు. దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. అక్కడ ఏంటి అంటే శ్రీరామ అంటూ ఈజీయా? మాటలు రాని వాల్మీకి మరా 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 అంటూ రామనామాన్ని అలా జపించి తరించిపోయారే. మరి అలాంటిది మనం ఎందుకు తరించలేము? మనం రామ చక్కగా అంటున్నాం, శ్రీరామ అని కూడా అంటాము, మనం యాక్చువల్లీ విష్ణు సహస్రనామం కూడా చదవగలం, ఎందుకు మనం తరించట్లేదు అని అంటే ఆ మీనింగ్ మిస్ అవుతున్నాం మనం. శ్రీరామ రామ రామేతి సదా అన్నమాట, సతతం ఎప్పుడు నిరంతరం జపిస్తూ ఉంటే ఎవరి కోసం? తరించండి అదనమాట. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇందులో చెప్పారు మనకి దట్ వి అండర్స్టాండ్ కదా. నెక్స్ట్ టైం శ్రీరామ రామ రామైతే 3 సార్లు చదివినంత మాత్రాన ఏమీ కాదు. మనం ఏది చేస్తున్నా వికరణ శుద్ధిగా రాముడి మీద మనసు పెడితే నువ్వు నామం కూడా చెప్పక్కర్లే, నీ మనసుని దేవుడి దగ్గర పెట్టే. దట్స్ ఆల్ ఈస్ నీడెడ్. ఓకే, అలాగా ఇప్పుడు మనం చెప్పుకున్న వీటన్నిటిలో ఏం చెప్పాము? ఇది కాత్యాయని సమాసాధ్య అని చెప్పారు. అవి మనం ఇంపార్టెంట్ గా పట్టుకోవాల్సిన పదాలు అదనమాట. మనం అదే కుడతారు. మేరు పర్వత పాపం వినిపిస్తుంది, క్షణం మాత్రం అయిపోతుంది, దండం పెడితే చాలు అనుకుంటారు. సమాసాధ్య అంటే పూర్తిగా ఆశ్రయించి శరణు చొచ్చి అమ్మవారిని ఇచ్చేస్తే ఎందుకు పాపాలు పోవు? తప్పకుండా పోతాయి. ప్రయత్నించి చూద్దాం మనందరం, తప్పకుండా పోతాయి. నెక్స్ట్ ఇదేం చెప్పారు? ప్రణమ్య శిరస అంటే శిరస్సు వంచి నమస్కరించడం. జస్ట్ శిరస్సు వంచి ఒకసారి నమస్కరించడం కాదు, ఇలా అంటే ప్రణిపాతం చేయటం అని అంటే నీకు అసలు ఇంకా అమ్మ కనిపిస్తే దండం పెట్టకుండా ఉండలేము, అలా పడిపోవటమే అనమాట. ఇంకా అమ్మ పాదాల దగ్గరే నా తల ఉండాలి అని 24 గంటలు ఆ ధ్యాసలో, ఆ భక్తి, పాదాల దగ్గర మనం ఉన్నాము అనే భక్తి, దట్ ఈస్ వాట్ శిరస ప్రణమ్య అనేది. అలా ఉంటే లైక్ ఐ సెడ్ బాటమ్ లైన్ ఈస్ త్రికరణ శుద్ధిగా చేయటం. యద్రూపధ్యాన మాత్రేణ అంటే ఆ రూపాన్ని ధ్యానించినంత మాత్ర అయిపోతుంది. నిజమే, ఎప్పుడు ఒక్కసారి కూర్చొని ధ్యానించమన్నంత మాత్రాన కాదు. అసలు మనకి ఈ ప్రాపంచికంగా చేసే పనుల్లో ఒక్క క్షణం గ్యాప్ దొరికినా అమ్మ రూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకో, అమ్మనే తలుచుకో, అమ్మ నామం చెప్పుకో, జస్ట్ ఆ రూపాన్ని అలా విజువలైజ్ చేసుకుంటూ ఉంటూ మన మనసుని ఇట్లా వదిలిపెడితే వెళ్ళి పట్టుకునేది అమ్మే, ఇంకేమీ లేదు అన్నప్పుడు ఈ పాపరాశులు ఎందుకు పోవు?
అలా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి శ్లోకాలు ఏదైనా చూస్తే, లేకపోతే ఇందాక చెప్పుకున్నాం కార్తీక పురాణంలో ఇది అన్నారు అని, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము అంటే చిత్తశుద్ధి అయిపోయింది అనమాట. ఐ రియలైజ్డ్ కంప్లీట్లీ. నీకు ఇంకా జ్ఞానం వచ్చాక ఇంత టైం ఉండాలి అనేది కూడా ఉండదు. సో వీ గాట్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ అనమాట. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, మనం సాధన చేస్తున్నాము, ఈ జన్మ సరిపోదేమో మనం తరించడానికి, మనం ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉన్నాము, స్టెప్ 1లో ఉన్నాము, ఇది ఇంత దూరం వెళ్ళాలి మనం స్పిరిచువల్ పాత్ అమ్మని చేరుకోవడానికి అనిపించవచ్చు. కానీ నిజంగా అమ్మ అనుగ్రహిస్తే, లైట్ వేస్తే డార్క్నెస్ దూరం అవ్వటానికి టైం పట్టదు. సిమిలర్లీ అమ్మ అనుగ్రహించి మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తే మన ఈ అజ్ఞానం దూరం అవ్వటానికి క్షణం కూడా పట్టదు. సో ఇట్ ఈస్ పాసిబుల్, దెర్ ఇస్ స్టిల్ ఎ పాసిబిలిటీ. నేను ఎప్పుడంట మనం చాలా ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేస్తున్నప్పుడు అబ్బా సెల్ఫ్ డౌట్ తోటి నా సాధన ఏం సరిపోతుందో సరిపోతుందో నీకు అనవసరం. నీకు అమ్మ నీ మనసులో సంకల్పం ఇచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావా? ఆర్ యూ ప్రోగ్రెసింగ్? గురువులు చెప్పినట్లు వింటున్నావా? సన్మార్గంలో వెళ్తున్నావా? ఈ పిట్ ఫాల్స్ నుండి వాచ్అవుట్ చేసుకుంటున్నావా? అదంతా సాధన. ఆ సాధన నువ్వు చేస్తూ ఉండు. అది ఎప్పుడు అయిపోయిందో చెప్పడానికి ఎవ్వరూ చెప్పలేరు. అందుకే గ్రహస్థితుల్ని బట్టి అదంతాను ఈశ్వరుడిని పాదాలు సేవించే వరకే, చేరే వరకే గ్రహాలు నిన్ను కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత మార్కండేయుడికి చావు రావాలి 16 ఏళ్లకి, మృత్యుంజయుడిని చేసి కల్పాలకి సైతం ఉండేటట్టుగా చేశారు. ఏంటి 8 ఏళ్ళ 16 ఏళ్ళ అని అనుకున్న మార్కండేయుడి ఆయుష్, అది ఆ భగవంతుడు తలిస్తే కానిది ఏది తిరగరాయగలడు. తెలిసిందే కదా మనకి అది. సో అమ్మవారు మనల్ని మాత్రం అనుగ్రహించకపోదు అని గ్యారంటీ ఏముంది? అందుకని చక్కగా మనము విల్ స్టాప్ హియర్, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడితే ఇదవుతుంది. బట్ ఒకటి మనం ఏమో అర్థం చేసుకోవాలి అని అంటే, అమ్మని మనం శరణు వేడుకుంటే మన పాపాలు క్లియర్ అవ్వటానికి పూర్తి ఆస్కారం మనకుంది. ఓకే, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ లివింగ్ ఎ వెరీ ప్లెయిన్ లైఫ్. ఓకే, ఐఎమ్ వాచింగ్ అవుట్ మై వర్డ్స్. వాచికంగా, మానసికంగా, కాయికంగా అసలు నేను ఎవరిని హర్ట్ చేయను, చాలా సాత్వికంగా ఉంటున్నాము. లేకపోతే అలాంటి వాళ్ళని మనం లైఫ్లో చూసాము. వాళ్ళెందుకు మరి దుఃఖాన్ని, పాప స్పర్శ ఉంటేనే ఒక దుఃఖ అనుభవం అనేది మనకు అవుతుంది, మరి వాళ్ళకి ఎందుకు దుఃఖం అవుతుంది అని మనకి ఎప్పుడైనా డౌట్ రావచ్చు. లైక్ హీస్ సచ్ ఎ నోబుల్ పర్సన్, బట్ వై ఇస్ హీ గోయింగ్ త్రూ దిస్ అని. ఓకే, సో దానికి ఏంటంటే కొన్నిసార్లు మనం ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ వి డిస్కస్డ్, కొన్నిటికి పట్టుకుంటే వెంటనే దాని రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. లైక్ అగ్నిని ముట్టుకుంటే వెంటనే చేయి కాలినట్లు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చేసిన దానికి టైం వచ్చినప్పుడు దాని రిజల్ట్ వస్తుంది. అలాగా మనం ఎప్పుడో చేసుకున్న జన్మల్లో చేసుకున్న పాపకర్మలు ఇప్పుడు మనము అవి రైపయి దాన్ని అనుభవించాల్సిన పరిపక్వతకి వచ్చాయి అని అనుకుంటే అవి అనుభవిస్తాం. సో ప్రారబ్ధవశంగా వచ్చే పాపాలు కొన్ని ఉంటాయి. ఓకే, సో కొన్ని ఏంటంటే ఇప్పుడు వంశపారంపర్యంగా మనకేవో ఆస్తులు లేకపోతే పోలికలు అలవాట్లు వచ్చినట్లుగా వంశానుగతంగా వచ్చే పాపాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని స్టోరీస్లో మనం వినుంటాం, వీళ్ళ వంశానికి అంతా ఒక శాపం ఉన్నట్లుంది కదా అలాగా. సో అలాగా వంశానుగతంగా కొన్ని పితృదోషాలు ఉన్నాయి అని అనటము అలాంటివి వింటూ ఉంటాం. అవి ఈ సెకండ్ కేటగిరీ అన్నమాట. మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది అజ్ఞానం. అంటే ఆ అజ్ఞానం అనే పాపం వల్ల ఏంటంటే మనకి అసలు దానిలో నుంచి బయటపడే మార్గం తెలియకపోవటం. అంటే ఈ అమ్మవారిని మనం ఆశ్రయిస్తే పోతాయి, ఆప్టిమిస్టిక్ ఉండాలి అని చెప్పాను కదా, ఆ స్పృహ కూడా లేకపోతే అదొక పాపం వల్ల జరుగుతోంది అని మనం గ్రహించుకోవాలి. సో అది ఉంది కనుక కొంచెం మనకి ఓకే, ఒక పాపం అంటే ఏంటో తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తం అంటే ట్రూ రిపెంటెన్స్ అన్నమాట. అమ్మ ఆ రోజు ఆ క్షణంలో ఏదో తప్పు నా వల్ల జరిగిపోయింది తల్లి, ఐ రియల్లీ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్, ఐ డోంట్ మీన్ ఇట్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ అనే కన్ఫెషన్ మన అమ్మవారి దగ్గర చేసుకుంటే ఆ పాపాలని తీస్తుంది. థ్యాంక్ఫుల్లీ మనం అట్లీస్ట్ అమ్మని చేరుకోవాలి అనే బుద్ధి ఉంది ఈ జన్మకి. సో అట్లా పాపనాశిని అయిన అమ్మని ఆశ్రయిస్తే తప్పకుండా మన పాపాలనేవి పోతాయి. ఎలా పోతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హౌ డూ వీ వాచ్ అవుట్, లైక్ పోయాయా లేదన్నా పాపాలు నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, కష్టాలు పోయాయా అనేది కాదు మనకి యార్డ్ స్కేల్. అక్కడ మనం ఏం చూసుకోవాలంటే మనకి మోర్ పుణ్యకార్యాలు చేయాలని మన మనసు వెళ్తోందా,
మన మనసు మోర్ సత్సంగం వైపు లాగుతోందా? ఆర్ వి బీయింగ్ అట్రాక్టెడ్ టు మోర్ డివైన్, రిలీజియస్, స్పిరిచువల్ వాటికి వెళ్తున్నామా? గాసిప్ నాకు నచ్చట్లేదు, సగం పాపం పోయినట్టే, రాబోయే పాపం పోయినట్టే, పాపం వినాల్సిన పాపము పోయినట్లే, ఎందుకంటే మనం మాట్లాడడం కూడా అప్పుడు. సో అలాగా మనం వాచ్అవుట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆర్వి ఆ పాపాలు పోతున్నాయంటే మనం కొంచెం సన్మార్గంలో వెళ్తున్నామా లేదా అని. సో అమ్మ ఎలా మనల్ని మంచి చేయడానికి ప్రేరేపిస్తుంది అనమాట. అది పాపాలు చేయకూడదు, ఒకవేళ నిజంగా ఏదైనా చేయకపోతే చేయకూడదు అనే వివేకాన్ని, ఓకే, మనకి ఒక ఏమంటారు ఇన్నర్ వాయిస్ కింద తెలియచేస్తుందమ్మా. ఇది తప్పు అని మనకి ఎప్పుడో ఒక మన కాన్షియస్ చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు అని. వీ డిసైడ్ అగేన్స్ట్ ఇట్ సమ్టైమ్స్, బుద్ధిని, ఇంటెలెక్ట్ని యూజ్ చేసి, బట్ విల్ మోర్ గెట్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఇన్నర్ వాయిస్ అనమాట. సో భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు, ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమన్నారు? అన్ని పాపాలు తీసేసి నీకు మోక్షాన్ని నేను ఇస్తాను, నన్ను శరణు కోరు. ఎట్లాంటి శరణు? అనిదా శరణం నాస్తి అని పూజ చేసినప్పుడు ఒక్కసారి దండం పెట్టడం అది కాదు శరణు అంటే. చెప్పాను కదా, ఏది అయినా లైఫ్లో ప్రసాద బుద్ధి, గాడ్ హ్యాస్ గివెన్ దిస్ టు మీ చోజన్ అంటిల్ వి గెట్ టు ద అద్వైతం స్టేట్. మనం వేరు దేవుడు వేరు అని అనుకున్నప్పుడు ప్రసాద బుద్ధి, యాక్సెప్టెన్స్ ఫర్ ఎవ్రీథింగ్, నో కంప్లైంట్స్, అలాంటివి చేస్తూ ఉంటే అదే శరణం అనమాట. నెక్స్ట్ లలితా సహస్రనామం ఫలశ్రుతిలో కూడా ఉంటుంది, రహస్యనామ సాహస్రే నామైకమపి యః పఠేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః. సంశయం లేదు, నో డౌట్, ఎట్లాంటి పాపాలైనా సరే ఈ రహస్యనామ జాపనం ద్వారా పోతాయి అని. అగైన్ ఎట్లా పోతాయి? ఊరికే మనం రోజు నేను లలితా సహస్రనామం చదువుతాను, ఫట్ట 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 లాగిచ్చేస్తాను, నథింగ్ విల్ హ్యాపెన్. మళ్ళీ వచ్చి లలితా సహస్రనామాలని మనం బ్లేమ్ చేయకూడదు. మనం అది చేసేటప్పుడు మన మనస్సు ఎంత అమ్మ పాదాల దగ్గర నిలిచింది, ఆ భావాన్ని మనం ఎంత అనుభవిస్తున్నాము, అవి మోర్ ఇంపార్టెంట్ అనమాట. అలా చేస్తే అమ్మ తప్పకుండా నిష్పాప అయిన అమ్మ పాపనాశిని అయి మన పాపాన్ని కూడా దూరం చేస్తుంది. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.